హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పుష్పిత వ్లాగ్స్. ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఈరోజు రాయలసీమలో ఎక్కువగా చేసుకునే బెండకాయల పులుగూర ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో నూనె వేసుకోవాలి. తగినంత నూనె వేసుకోవాలి. దాంట్లోకి ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. ముందుగా మనమైతే ఎర్రగడ్డలు, టమోటాలు, కరివేపాకు కట్ చేసి పెట్టుకోవాలి. ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర చిటపటలాడినాక ఎర్రగడ్డలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఎర్రగడ్డలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అయితే వేసుకోవాలి. బెండకాయలు వేసుకొని నేనైతే పచ్చిమిరపకాయలు తినను, మీరు తినేట్టుగా ఉంటే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎండుమిరపకాయలు తీసుకున్నా. ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకొని దాన్ని రెండుగా తుంచి వేసాను. ఎండుమిరపకాయల కన్నా పచ్చిమిరపకాయలతోనే బెండకాయలు పులుగూర అనేది బాగుంటుంది, కానీ నేను తినకూడదని తినలేదు. ఎండుమిరపకాయలు వేసుకున్నాక పసుపు కొంచెం వేసుకోండి. పసుపు వేసుకొని బాగా కలుపుకోండి, 3 బాగా కలిసేటట్టు. బెండకాయలు అనేది నూనెలోనే బాగా వేగాలి. వేయించుకుంటే మనకి పులుగూర అనేది టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టి బాగా వేయించుకోవాలి. 5 మినిట్స్కి ఒకసారి అలా మూత తీస్తూ చూసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అంటకపోతుంది. అప్పుడు టేస్ట్ అనేది బాగుండదు. మూత పెట్టి బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా వేయించుకుంటే మనకి బాగా వేగుతుంది బిన్న. మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి. మూత పెట్టి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒకసారి బాగా కలబెట్టుకొని టమోటాలు అనేది వేసుకోండి. నేనైతే 4-5 టమోటాలు తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసి వేసాను. ఈ బెండకాయల పులుగూరలోకి మెయిన్ రోలు టమోటాలు అనేది ఎక్కువ వేస్తేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. మనకు బెండకాయలు ఎలా వేగినాయి 50% అని తెలియాలి అంటే మనం వేయించేటప్పుడు బెండకాయలు అనేది మెత్తగా అయిపోతాయి. అప్పుడు టమోటాలు అనేది వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా వేయించుకోవాలి. బాగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అంటుకుపోతుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టి 2 వేగనిచ్చుకోవాలి.
మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి బాగా. మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. బాగా కలుపుకుంటూ మెత్తగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. బాగా వేయించిన తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకోండి. ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని బాగా దాన్ని కూడా మిక్స్ చేసుకోండి. మేమైతే కారం తక్కువగా తింటాము, అందుకే కొంచెం తక్కువ వేసాను కారం ఎండుమిరపకాయలు అనేది. ఇది పులిగూరని ఒక్కొక్క చోట ఒక్కోలాగా అంటారు. కొంతమంది బెండకాయల పప్పు అంటారు, కొంతమంది బెండకాయల పులిగూర అంటారు. మేమైతే బెండకాయల పులిగూర అనే అంటాము. బాగా కొంచెం వేయించుకొని మూత పెట్టి మళ్ళీ బాగా వేయించుకోవాలి. మూత పెట్టడం వల్ల మనకి బాగా మెత్తగా ఉడుకుతుంది నూనెలోనే. బాగా ఉడికిన తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకొని, ఎక్కువ వేసుకోకూడదు, కొన్ని వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని బెండకాయలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోండి. బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి. ఉడికిన తర్వాత పప్పు కూర తీసుకొని బాగా మెదుపుకొని ఇంకా తినేయడమే. వేడివేడిగా అన్నంలోకి పులిహోర వేసుకొని తింటే బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. అన్నంలోకి సంగటిలోకి అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మళ్ళీ నాకు కామెంట్ చేయండి. ఇలా బాగా రుద్దుకోవాలి. మా పాపకైతే స్కూల్ టైం అవుతుంది, అందుకే గబగబా చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం